నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. అయోధ్య రామమందిరంపై ఎగిరే జెండా సిద్ధమైంది. సూర్యదేవుడు, దేవకాంచన చెట్టు ప్రధానంగా కనిపిస్తున్నాయి. జెండాలో మార్పుకు ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు. ప్రతి ఇంట రామాలయ జెండా ఉండాలని భక్తులు సంకల్పించారు. రామమందిరం శిఖరంపై అలంకరించనున్న ఈ జెండా చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. సూర్యవంశ చిహ్నం సూర్యుడు, అందుకే ఈ జెండాపై సూర్యుని చిహ్నం మలిచారు. రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ దీనిని ఫైనల్ చేశారు. జెండాపై ఉదయిస్తున్న సూర్యుడు, లోపల జై శ్రీరామ్ నినాదం, దేవకాంచన చెట్టును చిత్రీకరించారు. శ్రీరామ మందిరంలో రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి మధ్యప్రదేశ్లోని రేవా నుంచి 100 జెండాలను పంపారు. రేవాలోని హర్దువా గ్రామానికి చెందిన లలిత్ మిశ్రా వీటిని సిద్ధం చేశారు. ఈ మధ్య రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్కి లలిత్ మిశ్రా రామాలయం జెండా ముసాయిదాను కూడా అందించారు. 5 సభ్యుల కమిటీ కూడా కొన్ని మార్పులు చేయాలని సూచించింది. ఇప్పుడు కొత్త డిజైన్ను కమిటీ ముందుంచనున్నారు. దీని తర్వాత జెండా పొడవు, వెడల్పు నిర్ణయించనున్నారు. సూర్యవంశ చిహ్నం సూర్యుడని, అందుకే ఈ జెండాపై సూర్యుని చిహ్నం మలిచారని లలిత్ మిశ్రా చెప్పారు. భారతదేశంలో ప్రస్తుతం మర్రి చెట్టును జాతీయ వృక్షంగా పిలుస్తున్నట్లుగా ఆ సమయంలో దేవకాంచన చెట్టుని రాజవృక్షంగా పరిగణించేవారు. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో ఈ చెట్టుని ప్రస్తావించారు. ఈ చెట్టులో అనేక ఔషధ గుణాలున్నాయి. రామాయణంలోని శ్రీరాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని అభ్యర్థించటానికి భరతుడు చిత్రకూటానికి వెళ్లినప్పుడు భరతుడి రథంపై ఉన్న జెండాపై దేవకాంచన చెట్టు కనిపించినట్లు వాల్మీకి రాసిన రామాయణంలో ఉంది. అన్న రామయ్యతో పాటు వనవాసంలో ఉన్న లక్ష్మణుడు దూరం నుంచి ఆ జెండాను చూసి తమ వైపు వస్తోంది అయోధ్య సైన్యం మాత్రమే అని గుర్తించారు. అంతా రామమయం, దేశమంతా రామనామ స్మరణంలో మునిగి తేలుతోంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తమలో ఉన్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటున్నారు. అయితే గుజరాత్లో ఉన్న ఈ స్కూల్లో తీసుకున్న నిర్ణయం మరింత ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. సాధారణంగా ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు వేసేటప్పుడు విద్యార్థులు ఎస్ మేడం, ఎస్ సార్ అనో అంటూ ఉంటారు. అయితే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు వేసేటప్పుడు విద్యార్థులు జై శ్రీరామ్ అంటున్నారు. మరో పేరు పిలవగానే ఆమె లేచి జై శ్రీరామ్ అంటుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశం మొత్తం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందని చెప్పేందుకు ఇదో నిదర్శనంగా నిలుస్తుంది. గుజరాత్లోని బనస్కాంతా పాఠశాలలో రోల్ కాల్ పేరుతో క్లాస్ రూమ్లో విద్యార్థులతో ఇక నుంచి శాశ్వతంగా జై శ్రీరామ్ అనిపించాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశారు కూడా. శ్రీరాముడికి అయోధ్య రాముడు, కోదండ రాముడు, కళ్యాణ రాముడు, రఘుకుల రాముడు ఇలాంటి అనేక పేర్లు ఉన్నాయి. అయితే దేశమంతా ముక్తకంఠంతో పిలిచేది మాత్రం జై శ్రీరామ్. అందుకే ఆ రాముని పేరును తమ విద్యార్థులతో రోజు పలికించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం దగ్గర పడుతున్న వేళ అన్ని దేశాల్లోనూ ఆసక్తి, ఉత్కంఠ రేగింది. రామయ్య కీర్తి మన దేశంలోనే కాదు, ఖండాంతరాలు దాటుతోంది. అమెరికాలో రోడ్డు పక్కన ఉండే బిల్ బోర్డ్స్ పైన అయోధ్య రాముడి ప్రారంభోత్సవానికి సంబంధించిన చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి. అయోధ్యలో రామచంద్రుడు కొలువు తీరే క్షణాల కోసం దేశం యావత్తు ఎదురు చూస్తోంది. ఇదే సమయంలో అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఉండే బిల్ బోర్డుల్లో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రచార చిత్రాల ప్రదర్శన ఆసక్తి రేపుతోంది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతనిస్తూ విశ్వ హిందూ పరిషత్కి చెందిన అమెరికన్ యూనిట్ అక్కడి 10 రాష్ట్రాల్లో హోర్డింగ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 40 హోర్డింగ్లను ఏర్పాటు చేసినట్లు విహెచ్పి ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియా రాష్ట్రాల్లో ఈ బోర్డులు ఏర్పాటు చేశారు. అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 15న అరిజోనా, మిస్సౌరీలలోని ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు ప్రారంభమయ్యాయి. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అమెరికాలో నివసిస్తున్న హిందువులంతా వెళ్లేలా ప్రోత్సహించటం ఈ బిల్బోర్డుల ముఖ్య ఉద్దేశమని అమెరికా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వెల్లడించారు. రాముడి ప్రాముఖ్యతను విదేశాల్లో చాటి చెప్పేందుకు కూడా బిల్బోర్డులో ప్రదర్శించామన్నారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం మోదీ ప్రసంగాన్ని కూడా టైమ్స్ స్క్వేర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయోధ్య రామాలయంలో జనవరి 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి 7,000 మంది ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పుడు దేశంలో ఎవరి నోట విన్నా అయోధ్య మాటే వినిపిస్తుంది. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, నమస్తే.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.